పోతన భాగవతం వామనావతారం త్రివిక్రమ స్ఫురణము జరుగుతూ ఉంది. ఇక్కడ రవిబింబం ఉపమింప భాద్రమగు ఛత్రంభై శిరోరత్నమై శ్రవణాలంకృతియై కళాభరణమై సౌవర్ణకేయూరమై కవిమత్కంకణమై కటిస్థలినుదంచత్కంఠమై నూపుర ప్రవరంభై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్. వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతుంటే మింట నుండే సూర్యబ్రహ్మం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట. అది ఎలాగంటే ఆ సమయంలో క్రమంగా త్రివిక్రమునికి గొడుగుల, తరువాత శిరోమణిల, తరువాత మకర కుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తుల, ఆ పిమ్మట కాంతులీని కంకణంలా, ఆ పైన మొలలోని గంటల, అనంతరం మేలైన కాలి అందెల, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడట. అందంగా కళ్ళకు కట్టినట్టు అలవోకగా చెప్పడంలో సిద్ధహస్తుడు అయిన మన పోతనామాత్యుల వారి త్రివిక్రముని యొక్క అవతారణ అద్భుతం. తెలుగు సాహిత్యానికి మకుటాయమానమైన పద్యాలుగా ఎన్నదగ్గవి. ఉపమానమని చెప్తూ ఉపమానానికి గొప్పదనం అభ్యేలా చేయడం సామాన్య విషయం కాదు అని ఈ పద్య భావం. ఈ విధంగా విష్ణు తత్వరజస్తమో రూపకమైన విశ్వరూపాన్ని పొంది విజృంభించాడు. భూమి, ఆకాశము, స్వర్గము, దిక్కుల మధ్య ప్రదేశాలు, సాగరాలు, చరాచరములైన సమస్త ప్రాణులు తానే అయ్యాడు. క్రమంగా భూలోకాన్ని అతిక్రమించాడు. భువర్లోకము, సువర్లోకము, మహోర్లోకము, జనోలోకము, తపోలోకము దాటిపోయాడు. సత్యలోకం కంటే ఎత్తుగా ఎదిగిపోయాడు. అన్ని చోట్ల మూలలు, సందులు నిండిపోయాడు. మహోన్నతమైన ఆకారంతో పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలలో భూమిని, పిక్కలలో పర్వతాన్ని, మోకాళ్లలో పక్షులను, తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్ని, రహస్యాంగంలో ప్రజాపతులను, పిరుదులలో రాక్షసులను, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్త సాగరాలను, వక్షంలో తారల సమూహాన్ని, హృదయంలో ధర్మాన్ని, స్తనద్వయంలో రుకాన్ని, సత్యాన్ని, మనస్సులో చంద్రుణ్ణి, ఎదలో లక్ష్మీదేవిని, కంఠంలో వేదాలను, భుజాలలో ఇంద్రాదులైన దేవతలను, చెవులలో దిక్కులు, తలలో స్వర్గలోకాన్ని, తల వెంట్రుకలలో మేఘాలను, ముక్కు పుటాలలో వాయువును, కన్నులలో సూర్యుణ్ణి, ముఖంలో అగ్నిని, వాక్కులో సమస్త ఛందస్సును, నాలుకలో వరుణుని, కనుబొమ్మలలో కార్యాలను, రెప్పలలో రేయింబవళ్లను, పాల భాగంలో కోపాన్ని, క్రింది పెదవిలో లోభాన్ని, స్పర్శలో కామాన్ని, రేతస్సులో బలాన్ని, వీపులో అధర్మాన్ని, అడుగులలో యజ్ఞాలను, నీడలో మరణాన్ని, నవ్వులో మాయా విశేషాలను, రోమాలలో సస్యాలను, నరాలలో నదులను, గోళ్లలో రాళ్లను, బుద్ధిలో బ్రహ్మను, ప్రాణాలలో దేవర్షి గణాలను, శరీరంలో చరాచర సకల ప్రాణాలను మిడించుకున్నాడు. ఆయన మేఘం వలె మ్రోగే పాంచజన్యమనే శంఖంతో, దార్ఘ్యమనే ధనస్సుతో, సుదర్శనమనే చక్రముతో, కౌమోదికి అనే గదాదండంతో, నందకమనే ఖడ్గంతో, అక్షయములైన అంప పొదులతో ప్రకాశించుతున్నాడు. మకర కుండలాలతో, కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, కాలి అందెలతో, కంకణాలతో, కౌస్తుభమణితో, రత్నాల మొలనూలుతో, పీతాంబరంతో, వైజయంతి మాలికతో విరాజిల్లుతున్నాడు. సునందుడు, జయుడు, విజయుడు మొదలైన పరిచారకుల సమూహం చుట్టూ చేరి ఉంది. ఆయన మేరలేని తేజస్సుతో మెరుస్తున్నాడు. బ్రహ్మాండం ఆయన దేహానికి మేలింసుగా ఉప్పుతున్నది అని ఈ పద్య గద్య భావము. ధన్యవాదము.